నేను ఫస్ట్ టైము ఇలా రెసల్మేనియా షో అయిపోయే ముందే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మనం ఏం చూసినాం గాయస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయాడు. ఈరోజు రెసల్మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు బాస్. అంటే ఓపెన్గా చెప్పాలంటే మనము చాలా రోజుల నుంచి బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ గురించి మాట్లాడినాం. ఇంతకుముందు నాకు గుర్తుంది, నేను కొన్ని వీడియోస్లో బ్రాక్ లెస్నర్ మేబీ ఈ రెసల్మేనియాలో రిటైర్మెంట్ తీసుకుంటాడని ఈ టైంలో టాక్ వస్తుందని చెప్పినాను. కానీ మనకు ఒక చిన్న హోప్ ఉండే, ఎందుకంటే ఈసారి సమ్మర్ స్లామ్ అంటే ఫస్ట్ టైం 2 nights ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. సో సౌదీ అరేబియా లాంటి కంట్రీ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్స్ వాళ్ళకి కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో అందుకనే ఒక చిన్న ఆశ ఉండే, యాజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్గా చెప్తాను, చాలా క్లియర్గా ఒక చిన్న ఆశ ఉండే బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మేబీ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా ఈసారి సమ్మర్ స్లామ్లో మేబీ సమ్మర్ స్లామ్ మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో ఉందని ఈ టైప్లో వినపడుతుంది. సో అందుకనే మేబీ అంటే సమ్మర్ స్లామ్లో రిటైర్మెంట్ తీసుకోవడం కూడా, కానీ సమ్మర్ స్లామ్లో ఛాన్స్ అంత లేదనుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. అండ్ మీరు సౌదీ అరేబియా హిస్టరీ చూస్తే మీకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో అందుకని మనము అంటే ఒక టైప్లో లేదు, బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకోడు, ఈ రెసల్మేనియాలో అయినా సరే సమ్మర్ స్లామ్లో అయినా సరే మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి మనము ఈ టైప్లో ఆలోచించినాము. ఒక బ్రాక్ లెస్నర్ ఫ్యాన్లా, ఒక రెస్లింగ్ ఫ్యాన్లా మనం ఈ టైప్లో ఆలోచించినాం. కానీ ఈరోజు ఏం జరిగింది బాస్, నేను స్టిల్ షాక్లో ఉన్నా తెలుసా. అంటే మనము నిన్న రెసల్మేనియా నైట్ 1 జరిగినప్పుడు అసలు నైట్లో అంటే మన కంట్రీలో మార్నింగ్ 3:30కు వస్తుంది మన రెసల్మేనియా. సో ఇలాంటప్పుడు స్టార్టింగ్లో ఎలాంటి మ్యాచ్ బుక్ చేయాలంటే నిద్రనే పారిపోవాలని ఈ టైంలో నిన్న మనం చెప్పినాము. అండ్ ఈరోజు నిద్ర అయింది బాస్, అంటే అసలు మ్యాండే బ్లాక్ అయిపోయిందనేమాట. నేను ఎప్పుడైనా సరే షో అయిపోయిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేస్తాను, హైలైట్స్ అవన్నీ. బట్ ఈరోజు ఫస్ట్ టైము షో నడుస్తుంది, సెకండ్ మ్యాచ్ నడుస్తుంది, మా ల్యాడర్ మ్యాచ్. బట్ అయినా ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నో మ్యాటర్ ఇప్పుడు ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను ఈ వీడియోకి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే మార్నింగే 4:30కి ఈ టైంలో అప్డేట్ అయిపోతుంది, ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే బాస్ స్టిల్ షాక్లో ఉన్నాను. ఈ టోటల్గా ఒక ఫ్యాన్లా ఒక రియాక్షన్ వీడియో, ఎందుకంటే స్టిల్ నేను నమ్మలేకపోతున్నాను బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటూ. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే స్టార్టింగ్లో షో స్టార్టింగ్లో మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ అంటే ఇద్దరు టకఫర్గా ఫైట్ చేసినారు. రింగ్ బయట నూకేసిండు అనమాట మన ఓబా ఫేమీ బ్రాక్ లెస్నర్కి. సో అప్పుడే ఇక బ్రాక్ లెస్నర్ అంటే రింగ్ బయట నుంచే అటాక్ చేసిండు, అంటే ఓబా ఫేమీ రింగ్లో కూర్చుంటాడు. సో అందుకని అప్పుడు బయట నుంచి అటాక్ చేసినాడు. ఎంత ఈజీలీ లేపి ఎత్తేసిండు తెలుసా బ్రాక్ లెస్నర్ చూసి. అసలు ఎవరైనా అంటే రిటైర్ అయిపోతాడు అంటే ఫిజిక్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది, ఏజ్ అయిపోయిందని ఈ టైప్లో అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు మాట్లాడదు ఈ టైప్లో? ఎందుకంటే అక్కడ ఛాన్సే లేదు. బ్రాక్ లెస్నర్ చాలా ఫిట్గా కనిపిస్తుండు. బ్రాక్ లెస్నర్కి ఏజ్ అయినట్టు అంటే ఒక వీక్గా ఏం కనిపిస్తలేడు అక్కడ బ్రాక్ లెస్నర్. మీరు కరెక్ట్గా ఈ మ్యాచ్ చూసినారంటే మీకు తెలిసే ఉంటుంది. బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి లేపి చాలా ఈజీలీ లేపేస్తుండు బాస్. ఏదో ఓబా ఫేమీకి లేపనికి కష్టమవుతుంది, చాలా కష్టపడి లేపిండు ఓబా ఫేమీకి అంటే ఒక మాట. కానీ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి చాలా క్లియర్లీ అంటే చాలా ఈజీలీ లేపి ఎత్తేసిండు. సూప్లెక్స్ సిటీ పైన సూప్లెక్స్ సిటీ ఇచ్చిండు. అండ్ అప్పుడే చూస్తుంటే చాలా క్లియర్ అనిపించింది, చూసినారా ఇది బ్రాక్ లెస్నర్ బలం. బ్రాక్ లెస్నర్ ఈ టైప్లో లేపెత్తేస్తాడు మంచి సూపర్ స్టార్స్. కానీ ఈ టైప్లో ఫీలింగ్ వస్తుంది మ్యాచ్ చూసినప్పుడు, ఈ టైప్ ఫీలింగ్ వచ్చింది. కానీ బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐ ఇయ్యంగానే మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి ఫినిషర్ ఇయ్యంగానే ఓబా ఫేమీ ఇమీడియట్గా అంటే నిలబడ్డాడు. మరి అంత ఏం సెల్ చేయలేదు ఎఫ్ఐకి. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్కి ఒక చోక్ స్లామ్ ఇచ్చేసిండు.
అండ్ లేపి పవర్ బాంబ్ ఇచ్చేసిండు అండ్ కవర్ చేసిండు ఓబా ఫేమి. అండ్ అప్పుడే అక్కడ పిన్ కౌంట్ అయిపోయింది అండ్ ఆ రెఫరీ చాలా ఫాస్ట్గా కౌంట్ చేసినట్టు అనిపించింది తెలుసా నాకు. అండ్ ఎవరెవరికి ఇట్లా అనిపించిందో ఒకసారి మీరు కామెంట్ చెప్పండి బాస్. రెఫరీ చాలా ఫాస్ట్గా 1 2 3 కౌంట్ చేసిండు అండ్ ఈ మ్యాచ్లో ఓబా ఫేమి గెలిచిండు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోయిండు బాస్. ఇక మన బ్రాక్ లెస్నర్ ఓడిపోయిన తర్వాత చాలా అంటే చాలా షాక్లోవి కనిపించింది మన బ్రాక్ లెస్నర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబా ఫేమి వెళ్ళిపోయేంత వరకు బ్రాక్ అక్కడ రింగ్లోనే పడిపోయి ఉండే. అండ్ ఇక మన బ్రాక్ లెస్నర్ అంటే లేచిండు అండ్ ఇమీడియట్గా ఆ రెస్లింగ్ గేర్ అంటే మన షూస్ అండ్ ఆ గ్లవ్స్ అవన్నీ ఇక్కడ రింగ్ మధ్యలో పెట్టేసిండు. అండ్ ఆ షూలు ఇస్తున్నప్పుడు మన బ్రాక్ లెస్నర్ అక్కడ క్లియర్లీ ఏడ్చిండు బాస్. బ్రాక్ లెస్నర్ చాలా ఎమోషనల్ అయిపోయిండు. బ్రాక్ ఏడ్చిండు అండ్ ఇదంతా చూసి పాల్ హేమన్ బి షాక్ తెలుసా. పాల్ హేమన్ రింగ్లో వచ్చేసిండు. అసలు ఏమైంది బ్రాక్ లెస్నర్ ఎందుకు ఇలా చేస్తుండని షాక్ పాల్ హేమన్ బి. అండ్ ఆ షూస్ అవన్నీ ఇట్లా రింగ్ మధ్యలో పెట్టేసిండు అండ్ బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్కి హగ్ చేసిండు. అంటే ఇక్కడ స్టిల్ ఒక రెస్లింగ్ ఫ్యాన్లో చెప్తున్నాను, ఆ బ్రాక్ ఇక్కడ మేబీ మన పాల్ హేమన్కి సూప్లెక్స్ ఇచ్చేస్తాడేంది అంటే ఇదంతా అంటే రిటైర్మెంట్ తీసుకొని మీరు ఏమనుకుంటున్నారు అని ఈ టైప్లో ఏమైనా చెప్తాడని ఓ చిన్న ఆశ స్టిల్ ఉండే బాస్. కానీ ఇక్కడ ఏమైందంటే బ్రాక్ లెస్నర్ మన పాల్ హేమన్కి హగ్ చేసిండు అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బ్రాక్ లెస్నర్ కోసము థ్యాంక్ యూ బ్రాక్ అని ఈ టైప్లో చాంట్ చేసినారు బాస్. మన బ్రాక్ లెస్నర్ కోసం అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత మన బ్రాక్ చాలా ఎమోషనల్ అండ్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అంటే వెళ్తున్నప్పుడు మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ అందరితో చేయగలిపిండు అండ్ బాయ్ చెప్పి బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోయిండు బాస్. ఇప్పుడు ఎందుకు రిటైర్మెంట్ తీసుకుండు ఏంటంటే స్టోరీ లైన్ ప్రకారం మీరు చూస్తే అక్కడ మన ఓబా ఫేమి చాలా భయంకరంగా టక్కర్ ఇచ్చిండు బ్రాక్ లెస్నర్కి. అండ్ బ్రాక్ లెస్నర్ అనిపించింది అనుకుంటా ఎస్ అంటే నా లెవెల్ నాకు టక్కర్ ఇచ్చేంత సూపర్ స్టార్ వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూలో. అంటే ఏదో అల్లటప్ప సూపర్ స్టార్తో రిటైర్ అయ్యే బదులు ఈ టకాఫర్ సూపర్ స్టార్ ఓబా ఫేమి చాలా జబర్దస్త్గా అంటే మీరు చూడండి ఓబా ఫేమి ఫిజిక్, ఓబా ఫేమిలో సేమ్ ద బీస్ట్ లాగా ఒక చాలా క్లియర్లీ ఒక ఓరా కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం బ్రాక్తో కంపేర్ చేయలేము, ఎంతైనా బ్రాక్ లెస్నరే. బట్ అక్కడ బ్రాక్కి టైప్లో అనిపించింది. సరే ఓబా ఫేమి ఇన్ ఫ్యూచర్ సూపర్ స్టార్, ఓబా ఫేమి ఫిజిక్ అంతా కరెక్ట్గా ఉంది అంటే ఇంత మంచిగా టకాఫర్ టక్కర్ ఇస్తుండు మన బ్రాక్ లెస్నర్కి. సరే బ్రాక్కి అనిపించింది ఇక ఓబా ఫేమితో రిటైర్మెంట్ తీసుకోవడం కరెక్ట్ అని. ఏదో అలాంటప్ప సూపర్ స్టార్ తీసుకునే బదులు ఓబా ఫేమి ఒక మంచి సూపర్ స్టార్ అనిపించింది అనుకుంటా. అండ్ అందుకని అక్కడ పాసింగ్ ద టార్చ్ టైప్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఓబా ఫేమితో ఓడిపోయిన తర్వాత బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకోవడం అంటే క్లియర్లీ అక్కడ ఒక పాసింగ్ ద టార్చ్ అంటారు. అంటే నా తర్వాత ఇక నువ్వే అంటే ఎస్ నీలో ఆ దమ్ ఉంది, నువ్వు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ ఎస్ అంటే మన బ్రాక్ లెస్నర్ ఒక పాసింగ్ ద టార్చ్ ఇచ్చేసిండు అక్కడ ఓబా ఫేమికి. సో దీని దగ్గర ఇంకా చాలా మీనింగ్ ఉంటుంది బట్ షార్ట్ ఫామ్ చెప్పేసినాను. ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ ఓబా ఫేమి అండ్ బ్రాక్ లెస్నర్కి ఇదే స్టోరీ లైన్ ప్రకారం కరెక్ట్ అనిపించింది. అండ్ బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటూ బాస్ నిజం చెప్తున్నాను స్టిల్ షాక్లో ఉన్నాను. అందుకని ఫస్ట్ టైం ఒక షో నడుస్తుంది అంటే మా ల్యాడర్ మ్యాచ్ నడుస్తుంది బట్ అయినా సరే షో మధ్యలో నేను వీడియో రికార్డ్ చేసి ఈ వీడియోకి ఇప్పుడే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. ఇంత మార్నింగ్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు బట్ చేస్తాను ఈ వీడియోకి. ఎందుకంటే బాస్ ఇక్కడ ఏదో వ్యూస్ మాట కాదు, ఇక్కడ మాట అసలు ఏంటంటే బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోయిండు బాస్. స్టిల్ షాక్లో ఉన్నాను. అండ్ చూద్దాం మనకి బ్రాక్ లెస్నర్ పైన ఇంకేమైనా టాక్ వస్తుందా, ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందా. ఇక మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండు ఇక ఇది పాసింగ్ ద టార్చ్ అయినా అందుకే రిటైర్మెంట్ తీసుకుండా లేదా ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా తెలుస్తుందా చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరికీ అప్డేట్ వీడియోస్లో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ నిజం చెప్తున్నాను బాస్ ఈరోజు మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటే నా మనసులో ఏమొచ్చిందంటే ఇక టైం వచ్చేసింది, రాధే టైం వచ్చేసింది. ఇక మనం బి ఒక టైం వస్తుంది ఇక మనం బి వదిలేయాలి డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ ఈ వీడియోస్ చేయడం వదిలేయాలి అన్నట్టు ఈ టైంలో ఫీలింగ్ వచ్చేసింది బాస్. ఓపెన్లీ చెప్తున్నాను ఇంత మార్నింగ్. ఎందుకంటే ఇక
లాస్ట్ ఇయర్ మన జాన్సన్ రిటైర్మెంట్ తీసుకుండు, ఏజే స్టైల్స్ లాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుండు, ద బీస్ట్ వన్ ఆఫ్ నా ఫేవరెట్ సూపర్ స్టార్ ద బీస్ట్ రిటైర్మెంట్ తీసుకుండు. సో ఇక ఒక ఫీలింగ్ వస్తుంది బాస్. ఇప్పుడు ఈ ఫీలింగ్ ఎవరెవరు చిన్నప్పటి నుంచి నాలా డబ్ల్యూడబ్ల్యూ చూస్తారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇక మీరేమంటారు ఇక బాస్, మీరు కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో స్టార్టింగ్లో ఇంట్రోవి ఇవ్వలే అంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏ టైప్లో అనిపించిందో బ్రాక్ రిటైర్మెంట్ పైన. బాస్ ఈ వీడియో మాత్రం ఇక్కడ వరకు ఉండే, అండ్ వస్తుంది మన హైలైట్స్ వీడియో వస్తుంది. దాని తర్వాత ఒకవేళ ఏమైనా ఉంటే అప్డేట్ వీడియో చేస్తాను ఈరోజు. సో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మన రెసల్మేనియా నైట్ 2 హైలైట్స్ వీడియోలో కలుద్దాం బాస్. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.